వరంగల్ ఏనుమమ్మల వ్యవసాయ మార్కెట్ కు భారీగా ఎర్ర బంగారాన్ని విక్రయించేందుకు రైతులు తీసుకువచ్చారు. ఈ సీజన్ లో ఇవాళ అత్యధికంగా 70,000 బస్తాలను రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, కృష్ణా మరియు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి రైతులు మిర్చి విక్రయించేందుకు వస్తూ ఉంటారు. గత సంవత్సరం మిర్చికి ధర లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు ఈ సంవత్సరం ధరలు చూస్తే హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దిగుబడి తగ్గిన మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉన్నాయంటున్నారు. ఈ సీజన్ లో తేజ రకానికి 19 నుండి 24,000 రూపాయలు పలికింది. అదేవిధంగా US 341 21,600, వండర్ హాట్ రకానికి 35,000 రూపాయలు, దీపిక వెరైటీకి 30,000 రూపాయలు, దేశీ మిర్చికి 40,000 రూపాయలు మరియు సింగిల్ పట్టి రకానికి 42,000 రూపాయలు క్వింటాల్ పలికింది. వాతావరణ పరిస్థితుల్లో పంట దిగుబడి తగిన మార్కెట్ లో మిర్చి ధరలు ఊరటనిస్తున్నాయని, ఈ ధరలు ఇలాగే ఉంటే తమకు లాభం చేకూరుతుందని అన్నదాతలు అంటున్నారు. గత సంవత్సరం ఇప్పటి వరకు 5,50,000 క్వింటాల మిర్చి రైతులు విక్రయించారని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం 3,30,000 క్వింటాల మిర్చి మాత్రమే రైతులు విక్రయించారని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 30% తక్కువ రైతులు మిర్చి సాగు చేశారని, కానీ ధరలు చూస్తే గత సంవత్సరం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయని, పెరిగిన ధరలు సీజన్ మొత్తం ఉండే అవకాశం ఉందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం అంటున్నారు. బాగా కష్టపడతాను పని చెప్తేనే బాగా సతీష్ దగ్గర పోయి ఆఫీస్ ఎప్పటి వరకు ఫోన్ చేసిన ఆయన చచ్చిపోయింది అట్లేనా? ఆయన చచ్చిపోయాడు. అంతా అయిపోయింది. నా పేరు మల్లేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, వరంగల్. ఈరోజు మిర్చి బ్యాగ్స్ వచ్చేసి దాదాపు 50,000 బ్యాగులు వచ్చినాయి. ఈ సంవత్సరానికి ఇది హైయెస్ట్ బ్యాగులు. ఈరోజు మిర్చి ధరలు కూడా తేజ వచ్చేసి 19,500 ఉంది, 341 వచ్చేసి 21,600 ఉంది. అదేవిధంగా సింగిల్ పట్టి అని చెప్పేసి వెరైటీ ఉంది, అది ఆల్ టైమ్ రికార్డు 42,000 అయింది. అది కాకపోతే సింగిల్ పట్టి కానీ, వండర్ హార్ట్ కానీ, వేరే అదర్ వెరైటీస్ అన్నీ కూడా తక్కువ క్వాంటిటీ వస్తుంది దగ్గరికి. మనకు వచ్చేదంతా కూడా 341 ప్లస్ తేజ మిర్చినే 95% అదే వస్తాయి. అదేవిధంగా ఇప్పటివరకు సీజన్ మొత్తంలో కూడా మనకు ఇప్పటివరకు వచ్చేసి 3,30,000 క్వింటాల వరకు మనకి రావడం జరిగింది ఈ సంవత్సరం. గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా తక్కువ. గత సంవత్సరం 5 lakhs చిల్లర ఉందండి. అదేవిధంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే రేట్ల విషయంలో పోయిన సంవత్సరం 13,000, 14,000 ఉండే తేజ కానీ, 341 కానీ. ఈసారి మనకు తేజ కానీ, 341 కానీ 19,000, 20,000, 22,000 దాకా నడుస్తుంది. కాబట్టి రైతులకు వచ్చే వరకు ఆశాజనకంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే రైతులకి గత సంవత్సరంతో పోల్చుకునే సంవత్సరం చాలా వరకు దిగుబడి బాగా తగ్గిందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు. ఎందుకంటే నల్లి పురుగు కానీ అది రావడం కానీ,
తర్వాతకి లాస్ట్ ఇయర్ దాదాపుగా 25,000 నుంచి అంటే ఒక ఎకరాకి 20 నుంచి 25,000 క్వింటాల వరకు పండింది. 20 నుంచి 25,000 క్వింటాలు పండింది. కానీ ఈ సంవత్సరం వచ్చేసి 16 నుంచి 20,000 లోపే మనకు మిర్చి దిగుబడి వచ్చిందని చెప్పి తెలియజేస్తారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే కల్టివేషన్ కూడా 30% తగ్గిందని చెప్పేసి అగ్రికల్చర్ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకు మన ఉగాది కానీ రంజాన్ వస్తుంది. గురువారం నాడు ఉగాది హాలిడే ఉంది, శుక్రవారం శనివారం వచ్చేసి రంజాన్ హాలిడే, ఆదివారం నాడు ఈ గవర్నమెంట్ హాలిడే కాబట్టి తిరిగి సోమవారం నాడు మనకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. వరుసగా 4 రోజులు మార్కెట్కి హాలిడేస్ వస్తాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా అదేవిధంగా వాతావరణ పరిస్థితులు బాగాలే కనుక రైతు సోదరులు హాలిడేస్లో మంచిగా ఇప్పుడు కళ్ళాల కాడ కానీ అక్కడ ఆరబెట్టుకుని ఉంటే జాగ్రత్తగా భద్రపరచుకొని వర్షాల నుంచి బారి నుంచి తప్పించుకొని ఎండబెట్టినట్టయితే మంచిగా ఆరబెట్టుకొని మండే రోజు తీసుకురావాల్సిందిగా రైతు సోదరులకు తెలియదు. ఎకరం వేసినాం సింగిల్ బట్టి, అలా పెట్టుబడి ఏమో ఎక్కువ అవుతుంది. ఇక్కడికి వస్తే గిట్టుబాటు ధర ఏమో సరిగా రావట్లేదు. మళ్ళీ ఇవాళ మార్కెట్ మందమైందని అంటారు, దళారీలు ఎక్కువైంది. ఇంకా ముందుకు ఇంకా తగ్గొచ్చు పెరగచ్చు అని ఆశ పెట్టిస్తారు. సరైన రేట్ అందక చాలా హైయెస్ట్ ఇవాళ 41 అని అంటాను. ఏదో ఒక లాట్ చెప్పేసి రాయి వేసి అవతల వెళ్ళిపోతున్నారు. కానీ మిగతా లాట్ల దానికన్నా మంచి క్వాలిటీ ఉన్న దాన్ని కూడా దాన్ని దేగుతలేదు. ఆ ఒక్క లాట్ని చూసేసి బండి వేసేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకింత మంచి క్వాలిటీ ఉన్న దాన్ని ఏమైంది, దీనికి ఏమైందంటే నాకు నచ్చింది పెడతా, ఇస్తే లేకుంటే ఏం లేదు అని అంటాను. ఇప్పుడు ఎంత ఉంటే బాగుంటుంది? మినిమం 40 పైన ఉండాలి. అయితే ఇక రైతులకు గిట్టుబాటు అవుతుంది. పిండి బస్తాలకు రేట్ ఎక్కువ, మన పెట్టుబడి కానీ దేని కానీ అన్నిటికీ రేటు పెరిగినాయి. ఒక్క చిన్న బుడ్డి ఏ మందులకైనా దిగుబడి ఏమో తక్కువ వస్తుంది, మన రేట్లు ఏమో ఎక్కువ అవుతున్నాయి. మందులకు చాలా ఖరీదైన రేట్లు వేసి మంచి మందులు కొట్టినాం కానీ కష్టమే. శంకర్ నా పేరు. ఎవరు? ములుగు మాది చింతకుంట. ఇంటికి వస్తే ఒక మందు బుడ్డి తీసుకుంటేనే 5,000 6,000 అంటారు. వీడి సేటు కాడికి వస్తే గంత రేటు కడుగుతారు. ఇప్పుడు వేరే వాళ్ళది ఇదే క్వాలిటీ, ఇదే సేమ్ మిర్చి, అదేమో 42 పెట్టిరు, 43 పెట్టిరు. ఇక మాదేమో 38కి అడుగుతారు. 4 బస్తాలు చింపిరు. అట్లా చేస్తారు. ఇక సేటు వాళ్ళు బతకాలి, మేము బతకద్దు. రైతు కష్ట ఎప్పటికీ కంటిన్యూ నైట్ పగలు చేస్తాను. మేమేం లాసు, వాళ్ళేమో దొరలు అవుతారు తెల్లని చేసుకుని. ఇక మేము రైతు చేస్తేనే వాళ్ళు బతుకుతారు మా మీద. ఇక ఆ రేటు కాడ వాళ్ళు వస్తలేరమ్మా చేస్తలేరమ్మా అని మమ్మల్ని అంటాడు సేటు. ఇక ఇప్పుడు పిలిచి సేటు మళ్ళీ తీసుకురా అంటే రేపు అమ్ముకొని పోమంటాను. నేను ఆడ ఇక్కడ ఉంటానా. ఎవరమ్మా? చింతగుంట. ఏం పేరు?